మీలాంటి సీఈఓస్‌కి భారతదేశం మీద దేశభక్తి ఉండదేమో. ఫైజర్ లాంటి కంపెనీకి సీఈఓగా ఎళ్లారు. దే ఫౌండెడ్ ఫారెన్ కంపెనీస్. మైక్రోసాఫ్ట్ సీఈఓ గాని, గూగుల్ సీఈఓ గాని, భారతదేశంలో టాప్ ఐఐటీ క్యాడర్‌లో ఉన్నటువంటి ఎనీ పర్సన్ ప్రపంచ దేశాలకి సీఈఓగా ఉంటున్నారు. వై కాంట్ అంటే ఇక్కడ మీకు అకామిడేట్ చేసే పని లేకుండిందా? అంటే అంత కంపెనీస్ లేవని మీరెళ్లారా? లేదా మీకు మీరు చదివినటువంటి బుక్స్ గాని, నాలెడ్జ్ గాని ఎక్కువైపోయి ఆ దేశాల్లో, ఆ కంపెనీస్‌లలో చేస్తున్నారా అనేది ఎలా చూడాలో తెలీదు గానీ, బట్ బిగ్గెస్ట్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్ దానికి సీఈఓస్‌గా భారతీయులే ఉన్నారు. వాళ్ళలో దేశభక్తి ఉంటే భారతదేశంలో ఉన్న కంపెనీస్‌ని నంబర్ 1గా పెట్టొచ్చు కదా! అనే ఒక విమర్శకి తావుండింది. దాన్ని ఏ రకంగా మీరు సమర్థిస్తారు? సార్ దీంట్లో ఒక విషయం నిజంగా చెప్తాను సార్. పోయేప్పుడు దేశభక్తి లేదని పోమండి. ఆకలితో పోయాను. మొదటిసారి చెప్పాను. ఆకలికి పోయినప్పుడు మనకు పోయే ప్రయాణంలో సుదీర్ఘ ప్రయాణంలో నీకు సంతోషం ఉన్నప్పుడు వెనక్కి ఎవడు చూడండి. కష్టం. అది 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 నియమం, అది లైఫ్ అంతే. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ దట్. నీకు ముందర పోతా తోటలు చూసుకొని మంచి గార్డెన్స్ చూసుకొని ప్లెజెంట్ లైఫ్ ఉన్నప్పుడు అంటే వాళ్ళకి భక్తి లేదు, ప్రేమ లేదని కాదండి. జీవితం హ్యాపీగా జరుగుతున్నది కానీ అన్నప్పుడు 99% మనం తిరగడం అనేది కష్టం అండి.